తూర్పు వీధి జనంతో జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. సుమారు 200 మంది మహిళలు రకరకాల స్వీట్లతో అమ్మవారికి ఊరేగింపుగా నైవేద్యాలను సమర్పించి హారతులు పట్టారు. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మరియు ఆయా ప్రాంతాలకు పెద్దల సహకారంతో దిగ్విజయంగా చేయగా మేడల వద్ద కొలుపుల కమిటీ అధ్యక్షులు వంకినేని భానుప్రకాష్ మరియు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ రోజున తూర్పు వీధి గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజుబాబుల జాతర మహోత్సవంలో ఇవాళ ఆదివారం 21వ తారీఖు ఈ రోజున వివిధ ఏరియాల నుండి వివిధ సంఘాల నుండి ఇది సారె రూపంలో అందరూ భక్తులు ఆ యొక్క అమ్మవారికి నివేదన చేపించడంలో ప్రజలు చాలా ముందుకు వచ్చి ఒక రకంగా కాదు ఏ రకంగా కొలుసుకోవాలో అనేటువంటిది భక్తులు ఇది చేస్తున్నారు. అలాగే సుంకరవారి తోట ఏరియా నుండి ఈ సుంకర చంద్రశేఖర్ తదితరులు అందరూ గ్రామ పెద్దలు కలిసి ఈ యొక్క సారె తీసుకురావడం జరిగింది. ఎంతో సంతోషదాయకం. ఈ యొక్క రోజులో ఇది ఒక భాగం. అలాగే జాతర ప్రధాన ఘట్టంలో కూడా ఈ యొక్క భక్తి పరవశాలు వెలువరిచి చాలా డిసిప్లిన్గా ఆవేళ 25-26 తారీఖుల్లో కూడా జరుగుతుందని మేము ఈ యొక్క జనంతో జాతర అనే దాంతో మేము చూస్తున్నాం. ఈరోజు చాలా సంతోషదాయకం. నియోజకవర్గ శాసనసభ్యులు మరి బడేటి రాధాకృష్ణ గారిని కోరేది ఒకటే, మరి మా భక్తులు ప్రయాణార్థం మా చైర్మన్ గారి ద్వారా వాళ్ళని కోరేది ఏంటంటే భక్తులకి సౌకర్యం రేపు 25-26 తారీఖుల్లో మాకు ట్రైన్ రూపాన కానీ బస్సులు కానీ
పెంచాలని చెప్పి మరి మా తూర్పులో ఉన్నటువంటి భక్తులు అందరి తరపున మరి మేము మా కమిటీ అధ్యక్షుల వారిని కోరడం జరుగుతుంది. అంతేకాదు మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా తూర్పు కమిటీ వారి తరపున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నా. మరి అందరికీ నమస్కారం. మరి నేను ధనుష్ నంబూదిరి గురుస్వామిని, ఆస్ట్రాలజీ, కేరళ తంత్రవాదిగా. మరి ఈరోజు ఆదివారం రోజున తూర్పు వీధి గంగనమ్మ జాతర 150 సంవత్సరాల గల చరిత్ర వంటి వంకినేని భానుప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అమోఘమైన ఘట్టం. మరి శుంకరవారి తోట గ్రామస్తులు అయినటువంటి శుంకర్ చంద్రశేఖర్ గారు, కార్పొరేటర్ గారు అయినటువంటి వారి స్వగృహమునందు అలాగే అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి సారీ రూపంలో సమర్పించారు. అలాగే వివిధ గ్రామాల నుంచి, వివిధ ఏరియాల నుంచి కూడా అమ్మవారికి విశేషమైన నైవేద్యాలు, పిండి వంటలు, ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి మేళతాళాలతో మరి తూర్పు వీధి మేడల వద్దకు విచ్చేశారు. అలాగే